సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దీన్ని చాలా పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ లా చేసి ఏదో పెద్ద రాకెట్ సైన్స్ లా చెప్తారు, కానీ నేను మీకు సింపుల్ అండర్స్టాండింగ్ లో మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. దేవుడు స్వామి. ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ డే ఒక స్పెసిఫైడ్ అమౌంట్ని పెట్టుకొని స్కిప్ చేయకుండా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ముఖ్యంగా ఇది ఏజ్ గ్రూప్ బిలో 35 అండ్ అబౌవ్ 20లో ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మీ 50s, 60sని చాలా బ్యూటిఫుల్ రిటర్న్స్తో ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. మీ మొబైల్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి ఎస్ఐపి క్యాల్కులేటర్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ పాపప్స్ వస్తాయి, కొంచెం కిందకి స్క్రోల్ చేసి మీకు నచ్చిన పాపప్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎస్బీఐ సెక్యూరిటీస్ ఎస్బీఐ క్యాల్కులేటర్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఈ ఎస్ఐపి క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ హౌ మచ్ విల్ యూ బీ సేవింగ్ ఈచ్ మంత్ అని ఉంది కదా, ఇక్కడ 10,000 పర్ మంత్ అని పెట్టండి ఎగ్జాంపుల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 20 years పెట్టుకోండి. అండ్ రేట్ ఆఫ్ 20 years ఉంటున్నాం కనుక మనం 18% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 18% రిటర్న్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. 10,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, 20 years టైం పీరియడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 18. ఇప్పుడు క్యాలిక్యులేట్ కొట్టండి. చూడండి ఇక్కడ ఇన్వెస్టెడ్ అమౌంట్ 24 lakh, ప్రాఫిట్ 2,10,34,872, టోటల్ 2,34,34,874 అవుతుంది. సో ఇప్పుడు మీరు 30sలో ఈ ప్లాన్ స్టార్ట్ చేశారు అనుకుందాం. 20 years మనం 10 year పెట్టుకున్నాం కాబట్టి 30 + 20 50 years. 50 yearsకి మీ చేతిలో 2 crores ఉంటుంది. ఇప్పుడు మీ ఏజ్ 50 అండ్ మీ హ్యాండ్లో 2 crores ఆఫ్ మనీ ఉన్నాయి. ఈ మనీని మీరు ఎంజాయ్ చేస్తూ మల్టిప్లై ఎలా చేయాలో నేను నా కమింగ్ అప్లోడ్స్లో SWP కాన్సెప్ట్ అని ఉంటుంది, అక్కడ డిస్కస్ చేద్దాం.